गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మస్వరూపులైనటువంటి సహృదయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, కార్తీక మాసం చాలా చక్కనైనటువంటి దీపాల పండగ మనకందరికీ. అట్టి దీపముల ద్వారా మనలో ఉన్నటువంటి దైవీ లక్షణములన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి శుభ తరుణం. ఈ యొక్క దీపములను కార్తీక మాసంలో అన్ని దేవాలయాల్లోనూ ఇంటి గుమ్మం ముందు, తులసి కోట వద్ద, ప్రదోషకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తితో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపముల గురించి భగవద్గీత దైవీ గుణములే దీపస్వరూపము అని మనకు తెలియజేస్తున్నాయి. అందుకే శ్రీకృష్ణ భగవాన్ యొక్క గుర్తుగా మనం కార్తీక మాసంలో దీపారాధన చేస్తుంటాం. భగవద్గీతలో వచించినటువంటి ఆ యొక్క దైవీ గుణముల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇట్టి దైవీ గుణములను మనలో ప్రకాశింపచేసుకోవాలంటే అందుకు సద్గురు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కావాలి. భారతదేశాన్ని అంతటినీ కూడా గురు రూపకంగా మార్చినటువంటి మహాపురుషుల్లో అగ్రగణ్యులు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. కలియుగంలో దైవీ సంపదను పండిత పామరుల నుండి ప్రతి ఒక్కరికి అందించటంలో పరిపూర్ణ సఫలతను పొందిన మహాపురుషుడే ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆత్మీయులారా, అట్టి పరంపరలో 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య ఆరాధన డిసెంబర్ 16 కాంచీ పీఠంలో ఉభయ గురువులు అయినటువంటి శ్రీ 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 శంకరవీర సరస్వాముల వారు, తదంతే వార్షివర్యులు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్యమైనటువంటి అనుగ్రహం ద్వారా భక్తులు మహాస్వాముల వారి అనుగ్రహాన్ని మనం అందుకోబోతున్నాం.
మహాస్వాములు వారు చేసినటువంటి అపారమైనటువంటి కరుణ, వారు చేసిన కృషి ఈ మనం జీవితాంతము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటివి. ఈ సందర్భంలో ఆచార్య శ్రీ శంకర్లు మనకు అందించినటువంటి అసమానమైన సులభతరమైనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు వారి జీవన పర్యంతము కూడా అసమానమ కృషితో దివ్యమైన ఈ భారతదేశమంతటిని పర్యటించి వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపన చేశారు. వారి జీవితంలో ఎన్నో అతి అద్భుతమైన మహిమాన్వితమైన ఘటనలు మనం చూడవచ్చు. అటువంటి ఉదాత్తమైన ఒక ఘటన ద్వారా శ్రీ శంకర్ల వారు పరమజ్యోతి స్వరూపాన్ని ఎలా నిరూపించారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క ఉదంతంలో శ్రీ శంకర్ల వారు కుష్ఠరోగికి జ్యోతి స్వరూపాన్ని గురించి అత్యంత సులభమైన రీతిలో ప్రశ్నలు సమాధానముల మూలకంగా మనకు బోధిస్తారు. ఆరుగురు శంకర్లు కుష్ఠరోగికి జరిగిన ఈ చక్కటి సంభాషణని ఏకశ్లోకి గీతాన్ని కూడా అత్యంత జనాదరణ పొందింది. ఆ శ్లోకం ఇలా ఉంది: కిం జ్యోతిస్తవ భానుమాన్నహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విదే కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం జ్యోతిర్ధీయోర్దర్శనే కిం జ్యోతిస్తత్రాహమతో భవన్ పరమతో జ్యోతి. ఒకానొకసారి ఆరుగురు శంకర్లు శిష్య పరివారంతో కాంచీపుర క్షేత్రానికి వెళ్ళారు. అచ్చట ఆ యొక్క ఏకాంబరేశ్వరుడు వరదాజస్వామి కామాక్షి అమ్మవారిని దర్శించారు. అచ్చటి నుండి తిరుపతి క్షేత్రంకు వారు బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక గ్రామం యొక్క పొలిమేరలో వెళ్తుండగా వారికి దీనమైన ఆర్తనాదం వినిపించింది. ఆర్తనాదం ఎవరు చేస్తున్నారు అని శిష్యులను ఆ దిశలో పంపించారు. శిష్యులు వెళ్ళి ఆర్తనాదం చేయుచున్న కుష్ఠరోగిని చూచి గురువుల దగ్గరికి వచ్చి ఇలా తెలియజేశారు జరిగిన సంగతి. శంకరులు వారు తక్షణమే ఎంతో కరుణతో ఆ కుష్ఠరోగి వద్దకు బయలుదేరారు. శిష్యులు వాదిస్తున్నారు. శంకర్లు, శిష్యులారా, మీ దేహంలో అంతటికీ హేయమైన మలినము, మలము, మూత్రము, రక్తము, పురుషము, మాంసము ఇత్యాది అవగుణాలు అగుపడుతున్నాయి కదా. మన యొక్క భావనలు ఇంత అపవిత్రంగా ఉండటమే ఒక పెద్ద కుష్ఠరోగము అని శిష్యులను వారించి వారిని వెంట పెట్టుకుని కుష్ఠరోగి వద్దకు నేరుగా వెళ్ళారు. అతని దేహమునంతటినీ తన అమృత హస్తములతో ప్రేమతో స్పృశించారు. కుష్ఠరోగికి చెప్పలేనంత ఉపశమనం కలిగింది. శంకర్లు ఆ కుష్ఠరోగితో, నాయనా, నీ పేరేమి? నీవెందుకు ఇక్కడే పడి ఉన్నావు? అప్పుడు ఆ వ్యక్తి, స్వామి, నా పేరు నారాయణ. నేను కొద్ది నెలలుగా ఈ రోగంతో బాధపడుతున్నాను. గ్రామస్తులందరూ చేరి నేను గ్రామంలో ఉంటే అశుభము అని నన్ను గెంటేశారు. నాకు నా అన్నవారు ఎవ్వరూ లేరు. మీరే నాకు సర్వస్వం. మీ యొక్క అమృత స్పర్శతో నా రోగమంతయు కూడా అదృశ్యమైంది. అప్పుడు శంకర్ల వారు ఆప్యాయంగా, నారాయణ, నీ కుష్ఠరోగం శరీరముకు సంబంధించింది. సర్వేశ్వరుని కృప వలన త్వరలోనే నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతావు. మనసునకు సంబంధించిన కుష్ఠరోగం లేకపోతే చాలు. మనస్సు యొక్క కుష్ఠరోగము మనల్ని అంధులుగా చేసి అజ్ఞానం అనే చీకటిని కలిగిస్తుంది. ఆ అంధకారం నుండి జ్యోతి స్వరూపం వెళ్ళుటకు నేను ఒక ఉపాయాన్ని నీకు తెలుపుతాను. నా ప్రశ్నలు నువ్వు సావధానంగా విను అనగానే దీనదళితులను కూడా ఉన్నతమైన స్థితికి చేర్చడమే శ్రీ శంకర్ల వారి పరమోద్దేశం. కుష్ఠరోగి ఈ విధంగా అన్నాడు, స్వామి, నేను నిరక్షర కుక్షిని, ఏమీ చదువుకొనలేదు.
తమరా జగద్గురువులు, మీ ప్రశ్నలకు నేనేమి సమాధానం ఇవ్వగలను? శంకరులు ఆ వ్యక్తితో, నాయనా, ప్రతి ఒక్కరే దైవశక్తి దాగి ఉన్నది. నీకు భక్తి విశ్వాసములు ఉంటే దైవానుగ్రహము, గురు అనుగ్రహము తమంతకు తామే కలుగుతాయి. నీవు ఆత్మవిశ్వాసంతో చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెబుటకు ప్రయత్నించున్నారు. శంకర్లు అడిగిన మొదటి ప్రశ్న, కిం జ్యోతి తవ, నీకు జ్యోతి ఏది? అప్పుడు శిష్యుడు ఇలా సమాధానం చెప్పాడు, భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం. పగటివేళ సూర్యుడు, రాత్రివేళ దీపాదికములు. ఇది సులభమైన ప్రశ్న మరియు సమాధానము సూక్తమైనదే. కుష్ఠరోగి రాత్రివేళ దీపాదికములు చెప్పినాడే కానీ చంద్రుడుని చెప్పలేదు. చంద్రుని యొక్క కాంతి కొద్ది రోజులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కృష్ణపక్షమునందు అమావాస్య రోజున మరియు దానికి పూర్వము కొద్ది రోజులు, తర్వాత కొద్ది రోజులు చంద్రుని యొక్క కాంతి అల్పము. శిష్యుని యొక్క సమాధానానికి శంకర్లు ఆనందించారు. రెండవ ప్రశ్నను అడిగారు, స్యాదేవం రవిదీపదర్శన విదే కిం జ్యోతి ఆఖ్యాకి మే. అనగా సూర్యుణ్ణి, దీపములను దర్శించి తెలియజేసే జ్యోతి ఏది? అప్పుడు నారాయణ ఇలా సమాధానం చెప్పాడు. కొద్దిసేపు ఆలోచించాడు. చక్షుహు అన్నాడు, అనగా నేత్రములు. మన కన్నులున్నాయి గనుక సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, దీపాలను మనం దర్శిస్తున్నాం మరియు వెలుగును అర్థం చేసుకుంటున్నాం. అందుకు సంతోషించిన గురువుగారు ఇలా అడిగారు మరి ఒక ప్రశ్న, తస్య నిమీలినాది సమయే కింజ్యోతి. కన్నులు మూసుకున్న సమయంలో జ్యోతి ఏది? అప్పుడు కన్నులు తెరిస్తే సూర్య చంద్ర దీపాదికములు మనకు కనిపిస్తాయి. కన్నులు మూసినప్పుడు కూడా మనకు పరిసరం యొక్క పరిజ్ఞానం ఉంటుంది కదా. ఆ సమయంలో ప్రపంచం యొక్క వివిధ వస్తువుల యొక్క పరిజ్ఞానాన్ని కలిగించే జ్యోతి ఏది అనేది మూడవ ప్రశ్న. మొదటి రెండు ప్రశ్నల కన్నా ఇది కఠినమైనది. శిష్యుడు ఆలోచించాడు. మొదటి ప్రశ్నకు సూర్యుడు దీపాదికములు, రెండవ ప్రశ్నకు నేత్రములు, అనగా బాహ్యము నుండి దేహమునందున్న చక్షురాది ఇంద్రియములు. ఇప్పుడు చక్షురాది ఇంద్రియముల కన్నా సూక్ష్మమైనటువంటి అంతరింద్రియ ఏదనగా ధీహి అన్న సమాధానం స్ఫురించింది. మన యందున్న అంతరింద్రియముల నిశ్చయము చేయనదే బుద్ధి. బుద్ధి అనే ఇంద్రియం యొక్క సహాయం చేత ప్రపంచమందున్న వస్తువుల పరిజ్ఞానానికి నిశ్చయం అవుతుందన్నమాట. ఈ సమాధానం విన్న శంకర్లు ఆనందించారు. మరియు శంకర్లు శిష్యుల యొక్క దిగ్భ్రాంతి కూడా పొందారు. పరిసరములంతో కూడా ఉన్నటువంటి వారు. శంకర్లు వేసిన ఆఖరి ప్రశ్న, ధియోర్దర్శనే కిం జ్యోతి. అట్టి బుద్ధిని ప్రకాశింప జ్యోతి ఏది? ఇది మూలభూతమైన ప్రశ్న. ఇది మన నిజస్వరూపాన్ని తెలియజేసే ప్రబలమైన ప్రశ్న. కుష్ఠరోగి ప్రశాంతముగా, సమాధానంగా, ధ్యానచిత్తుడై గురువు మీద ధ్యాస ఉంచి ఆలోచించాడు. బుద్ధికి ఆవల ఏ ఇంద్రియం ఉన్నదో అతని గోచరింపలేదు. ఆ తత్వము ఇంద్రియములన్నింటికీ ఆవల ఉంటూ ఇంద్రియములన్నింటినీ ప్రకాశింపచేయి తన నిజస్వరూపమే అని తెలుసుకున్నాడు. తత్ర అహం అని ఘంటాపదంగా సమాధానం చెప్పాడు. అచట నేనే అని చెప్పగానే శంకరులు అతన్ని ఆప్యాయంగా తమ అమృత హస్తములతో ఆశీర్వదిస్తూ, అతో భవాన్ పరమతో జ్యోతి అని శ్రీవారు సెలవిచ్చారు. నాయన, అందులకే నీవు పరంజ్యోతి స్వరూపుడవు, నీవు ధన్యుడవు అని ఆశీర్వదించారు. ఈ విధంగా ఆ కుష్ఠరోగి బాహ్యంగా ఉన్న కుష్ఠరోగాన్ని మర్చిపోయాడు. అంతకన్నా ముఖ్యంగా అజ్ఞానం అనే కుష్ఠరోగాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. ఆదిగురు శంకర్ల కారుణ్య హృదయానికి, భక్తుల మీద వారికి ఉన్న పరితపనకు, వాత్సల్యానికి, వారి దైవిక శక్తికి ఈ ఘటన ఒక చక్కటి నిదర్శనం. ఆత్మీయులారా, ఇటు అపారమైన కరుణయే మన కాంచి కామకోటి పరమాచార్యుల వారిది కూడా. అందుకే
మనకు గురువుల గురించి తెలుసుకోవాలంటే గురుగీత మనకి సందేశాన్ని అందిస్తుంది. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురో కృప. కావున ఆత్మీయులారా, ధ్యానమునకు మూలమైనది, యోగ్యమైనది గురునాథుని యొక్క సగుణ స్వరూపం. శ్రీ గురుపాదమును పూజ చేయుటకు మూలము మరియు అత్యంత యోగ్యమైనది. శ్రీ గురుదేవుని వాక్యములు మంత్రములతో సమానం. శ్రీ గురుకృప, శ్రీ గురుబోధ మోక్ష పదవిని పొందుటకు మూల కారణమై ఉన్నది. అట్టి పరమశ్రేష్టమైనటువంటి పరమాచార్యుల వారి యొక్క దివ్యమైన ఆరాధనలో మనమందరూ పాల్గొని మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగించుకొని పరిపూర్ణమైనటువంటి కామాక్షి జ్యోతి స్వరూపం యొక్క అనుగ్రహాన్ని పొందదముగాక. ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణి శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.